తులారాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది. నిజంగా అదృష్టం ఉంటేనే తులారాశి వారికంట ఈ వీడియో పడుతుంది. అలాగే ఇంకా ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వీడియో వినగలుగుతారు. ఎందుకు అనంటే అసలు మీరు ఊహకు కూడా అందనటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకొని దానివల్ల మీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు చేసుకోబోతున్నారు. అంటే దానివల్ల మీకు ఇన్నాళ్ళ నుంచి అంటే అనుకుంటా ఉంటారు. మాకేంటి ఈ సమస్యలేంటి? ఈ బాధలేంటి? మాకసలు మేము ఎంత పాపం చేశాము, ఏ జన్మలో ఎంత పాపం చేసుకున్నాము, దేవుడు మాకిట్లాగా ఒక సమస్య పోకతలికేనే ఇంకొక సమస్య ఇట్లా డబ్బు పరంగా అవ్వచ్చు, ఇంట్లో మానసికంగా సమస్యలవ్వచ్చు, అనారోగ్య సమస్యలవ్వచ్చు, ఇట్లా రకరకాలుగా ఎటు చూసుకున్నా కూడా ఏంటంటే చాలా రకాలుగా నలిగిపోతూ ఉంటారనమాట. అసలు ఏంటి కారణం ఏంటి? మేము ఏం చేస్తే ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతాము? దేవుడా ఏదో ఒకటి దారి చూపించయ్యా అనని చెప్పేసేసి మీరు బాధపడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. అసలు ఆ సమస్యలన్నిటికీ కారణం ఏంటనేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అలాగే ఈ చిన్న విషయాన్ని మీరు తెలుసుకోవటం వలన, ఈ చిన్న మార్పును మీరు చేసుకోవటం వలన మీకు ఆ సమస్యలన్నీ పోయి మీరు ఎక్కడైతే కంట కన్నీరు కార్చారో అదే అంటే ఎవరి ముందలైతే కన్నీరు కార్చొచ్చు, ఇంట్లో బాధపడి ఉండవచ్చు, ఎంతగానో మానసికంగా కుంగిపోయినటువంటి మీరు ఇప్పుడు ఇవాల్టి రోజున ఈ వీడియో చూసిన క్షణం నుంచి మీ జీవితంలో ఆ మార్పును చేసుకొని జీవితాంతం కూడా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కేవలం మీరొక్కరే కాదు, మీ కుటుంబ సభ్యులతో సహా కూడా అందరూ సంతోషంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళు వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఎందుకు అనంటే మీకు ఈ వీడియో ఒక వరం అని చెప్పుకోవచ్చు అన్నమాట. తులారాశి వారికి ఇప్పటి నుంచి నిజంగా చెప్తున్నానండి, మీ కష్టాలు పోయినట్లే. అందులో మీకు ఎటువంటి సందేహము లేదు. ఇక మీ జీవితంలో ఊహించని శుభవార్తలు అంటే ఇన్నాళ్ళ నుంచి ఎన్ని సమస్యలు అయితే చూశారో అలా ఊహించని శుభవార్తలు అన్నీ కూడా ఇక నుంచి అంటే మంచి శుభాలు జరగటము, అనుకున్న పనులు అవ్వటము, డబ్బు పరంగా కలిసి రావటము, ఇట్లా మీరు కోరుకున్న ప్రతీదీ కూడా మీకు అనుకూలంగా జరగటం చూసి మీరు సంతోషపడతారు. ఈ తులారాశి వాళ్ళ విషయానికొస్తే తులారాశి వాళ్ళు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి. అంటే వీళ్ళు ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా చాలా బాగుండాలి, అందరూ బాగుండాలి, వాళ్ళతో పాటు మనము కూడా సంతోషంగా ఉండాలి అనని చెప్పేసి ఎవరైనా ఏదైనా వీళ్ళకి ఇబ్బంది చేసినా సరే అలాంటి వాళ్ళను కూడా క్షమించేటటువంటి దైవత్వం అనేది ఈ తులారాశి వాళ్ళలో పుష్కలంగా ఉందన్నమాట. అంటే వీళ్ళ ముందు ఒక రకంగా, వీళ్ళ వెనక ఒక రకంగా రకరకాలుగా ప్రవర్తిస్తారు అన్న విషయం వీళ్ళకి తెలిసినా కూడా అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అన్న సిద్ధాంతాన్ని నమ్మి వీళ్ళ జీవితంలో ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారనమాట. ఎన్ని సమస్యలు ఉన్నా సరే కళ్ళల్లో నీళ్లను కళ్ళల్లోనే ఉంచుకొని పైన పెదాల మీద ఉన్నటువంటి చిరునవ్వును మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకుండా జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. తులారాశి అనంటే ఇక్కడ మనకొచ్చేటప్పటికి మనం ఏదైనా సరే తూకం వేసినప్పుడు, ఏదైనా ఒక వస్తువు కొన్నా, ఏదైనా ఏది తీసుకున్నా కూడా తూకం వేసినప్పుడు సమానంగా చూసుకొని మనం ఎట్లాగైతే తీసుకుంటామో అలాగే వీరి జీవితంలో అంటే ఒక్కొక్కసారి ఎక్కువలు తక్కువలు అట్లా వేసినప్పుడు ఏంటంటే దాన్ని బ్యాలెన్స్ చేసి కరెక్ట్గా ఉండటానికి ట్రై చేస్తాము. అట్లాగే ఈ తులారాశి వాళ్ళ జీవితంలో కూడా ఏంటంటే కష్టాలు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే సంతోషాల కన్నా కూడా నువ్వు పోటీయా, మేం పోటీయా అనేటటువంటి విషయానికొస్తే సంతోషానికి, కష్టానికి పోటీ పెడితే కష్టమే గెలుస్తూ ఉంటుందన్నమాట. అట్లా ఎప్పుడూ కూడా వీళ్ళ జీవితంలో కష్టాలు, సమస్యలను చూసి వీళ్ళు అంటే వాళ్ళ మనసు అనేది ఒక రాయికిలాగా మారిపోతూ ఉంటుందన్నమాట. చిన్నతనం నుంచి కూడా వీళ్ళకి ఎప్పుడూ కూడా సమస్యల మీద సమస్యలు. నిజంగా ఈ వీడియో వినే వాళ్ళలో కొంతమందికైతే కళ్ళల్లో నీళ్లు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకు అనంటే కష్టాలనేవి పడి ఆ కష్టాన్ని ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేక, చెప్పినా కూడా సరిగ్గా వినేవాళ్ళు ఎవ్వరూ లేక, వీళ్ళు ఎంత కష్టపడుతున్నా కూడా అక్కడ డబ్బును గుర్తిస్తున్నారే కానీ ఈ మనిషి అంత ఇబ్బంది పడుతున్నాడా ఏంటని ఆ మనిషిని ప్రేమగా సరిగ్గా పలకరించే వాళ్ళు లేక, ఆ సరైనటువంటి ఆప్యాయత లేక చాలా చాలా మానసికంగా నలిగిపోతూ ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ అటువంటివన్నీ జరగటానికి మీరు పట్టించుకొని ఈ చిన్న లోపమే కారణం. నిజమండి.
మీ ఇంట్లో రహస్యంగా ఒక దేవత తిరుగుతుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరెవరో కాదండి ఆ దేవతొచ్చేటప్పటికి మీ ఇంటి కులదేవత. కులదేవత అండి. చాలామందికి కూడా తెలిసి తెలియని పట్టించుకోని విషయం అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అందరూ కూడా ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోవటంలా. ఎందుకంటే అందరూ బాగా చదువుకోవటము, అన్నీ అంటే విదేశాలకు వెళ్ళటము, ఇట్లా బిజీగా ఉండటము, మామూలుగా పూజలు చేసుకోవటమే తగ్గిపోయింది. చేసుకునే వాళ్ళు చేసుకున్నా పట్టించుకోని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ కులదేవత అంటే ఏంటి అని అర్థం కాకపోవచ్చు. కులదేవత అంటే ఏంటి అని చెప్పి కొంతమందికి తెలిసుండొచ్చు. తెలియని వాళ్ళైతే మీ పెద్దవాళ్ళని అడగండి. అంటే మీ తల్లిదండ్రులను అవ్వచ్చు, లేదా మీ అమ్మమ్మలను, తాతలను, లేకపోతే మీ నాయనమ్మలు, తాతలు ఇట్లా పెద్దవాళ్ళు మీ రిలేషన్స్ ఉంటారు కదా! బంధువుల తరపున అలాంటి వాళ్ళని అడిగితే మన కులదేవత ఎవరు అని చెప్పేసేసి మీరు అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఎందుకు అనంటే ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటి పేరు మీద కూడా ఆ ఇంటికి కులదేవత అనేవాళ్ళు ఉంటారనమాట. ఆ దేవత అనే అమ్మ ఉంటుందనమాట. ఆ దేవతకు వెనకటి రోజుల్లో అంటే చక్కగా పూజలు చేసుకోవటము, చాలా రకాలుగా ఆ అమ్మకి చేయటము, ఇట్లా గుడికి వెళ్తాము, కొబ్బరికాయలు కొట్టుకోవటము, ఇంట్లో పెట్టుకునే అవకాశం ఉంటే ఇంట్లోనే పెట్టుకొని చక్కగా దీపారాధన నిత్యంగా చేసుకోవటము, ఇట్లా చిన్న చిన్న కొన్ని నియమాలు పాటించటము, ఇలాంటివి చేయటం వలన ఏంటంటే అలా ఆ రోజుల్లో వాళ్ళకున్నటువంటి సమస్యల నుంచి, కష్టాల నుంచి వారు బయటపడేవారు. కానీ ఇప్పుడేంటంటే అవి పట్టించుకోక ఎంతసేపటికి డబ్బుతోనే సమస్యలు తీరతాయా? అన్నిటికి డబ్బే అన్నట్లుగా డబ్బు మీద నడుస్తుంది ప్రపంచం. అలా కాకుండా ఎప్పుడైనా సరే దైవాన్ని నమ్మాలి. అన్నింటికి డబ్బు అనంటే మనం జీవితంలో ఏది చేయలేము. డబ్బు కన్నా శక్తివంతమైనది నమ్మకం. నమ్మకం అంటే అది దైవం మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఏ మనిషి కూడా ఇవ్వలేదు. కాబట్టి మీరు మీ ఇంటి కులదేవత ఎవరో అర్జెంటుగా తెలుసుకొని అది గుడికి వెళ్ళి పూజ చేయటమా? లేకపోతే ఇంట్లోనే అంటే ఆ అమ్మ పటం ఉంచుకొని పూజ చేయటమా? చక్కగా కొబ్బరికాయ కొట్టుకోవటమా? వారంలో కనీసం 2, 3 సార్లైనా దీపారాధన చేసుకొని ఇట్లాంటి నియమాలతో ఏం చేయాలి ఏంటి అని తెలుసుకొని మీరు అలా చేసుకున్నట్లయితే మీ సమస్యలన్నీ కూడా పోయి మీరు చూడండి అప్పటి నుంచి నిదానంగా కనీసం ఒక 4, 5 రోజుల్లోనే మీరు మీ జీవితంలో సమస్యలు తగ్గటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, అప్పుకు సంబంధించిన సమస్యలు ఏదన్నా ఇబ్బంది పడుతుంటే అవి తీరిపోవటము, పిల్లలు చెప్పిన మాట వినటం, అనారోగ్య సమస్యలు తగ్గటము, ఏదన్నా పనుల్లో అడ్డంకులుంటే ఆ అడ్డంకులన్నీ తొలగి చక్కగా ఆ పనులు అవ్వటము, మనశ్శాంతి ఉండటము. ఇట్లా మనకేంటంటే కొన్ని కొన్ని గ్రహాలనేవి అడ్డుపడి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయనమాట. కొన్ని మనమేం చేయలేము. అట్లాగా కొన్ని కొన్ని ఏంటంటే అలా ఆగిపోతూ ఉంటాయనమాట. అది గత జన్మలో చేసినటువంటి కర్మలవ్వచ్చు, తెలిసి తెలియకిది ఏదన్నా ఇబ్బందులు వల్ల అవ్వచ్చు. అలాంటి కర్మల వల్లేంటంటే కొన్ని కొన్ని మనం కూడా గట్టిగా అనుభవించాల్సినటువంటి పరిస్థితొచ్చిద్ది. కొన్ని కొన్ని టయాల నుంచి మనం తప్పించుకోలేము. గట్టిగా బాధలు పడాల్సినటువంటి సిట్యుయేషన్స్ కొన్ని కొన్ని వస్తూ ఉంటాయన్నమాట. కొన్ని చెప్పుకునేవి ఉండొచ్చు. కొన్ని బయటికి చెప్పుకోలేకుండా మనలో మనమే కుమిలిపోతూ ఉంటాము. అలాంటివన్నీ కూడా మీ జీవితంలో కూడా జరిగే ఉంటాయండి. వాటన్నింటి నుంచి మీరు బయటపడాలంటే ఇప్పటికైనా మీ కులదేవత ఎవరో మీ పెద్దవాళ్ళని తెలుసుకొని ఏం చేయాలి ఏంటి అనేది చక్కగా వాళ్ళు చెప్పినట్లుగా మీ శక్తి మేరకు అంటే మించి కాకపోయినా మీరు చేయగలిగినంత వరకైనా చేస్తే ఆ అమ్మ యొక్క అనుగ్రహము, ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద ఉండి మీ సమస్యలన్నీ పోతాయి. ఆ అమ్మ మీ చుట్టూతూనే తిరుగుతుంది. మీరు అంటే ఆ అమ్మను గుర్తించాలని, ఆ అమ్మకు చక్కగా దీపారాధన చేసుకోవాలి, కొబ్బరికాయ కొట్టుకోవాలి. ఇట్లా మీ సమస్యల నుంచి మిమ్మల్ని బయట పడేయటం కోసం ఇంకా చెప్పాలంటే చాలా చాలా భయంకరమైన సమస్యల నుంచి ఆ అమ్మ మిమ్మల్ని కాపాడుతూ వస్తుందండి. మీకు తెలియటం లేదు. మీ వెన్నంటూ మీ చుట్టూతూనే తిరుగుతుంది మీకు రక్షణగా. కాబట్టి ఆ అమ్మ మీరు తెలుసుకోవాలని చెప్పే ఈ రోజున ఈ వీడియో మీ కంటపడేటట్లు చేస్తుంది. ఖచ్చితంగా ఆ అమ్మ ఎవరు, మీ కులదేవత ఎవరు తెలుసుకొని మీరు ఇంట్లో కానీ, లేకపోతే ఏదన్నా గుడిలో కానీ అలా చేయటం వలన పూజలు మీకున్నటువంటి సమస్యలు ఖచ్చితంగా పోయే అవకాశం అనేది ఉంది. ఎందుకు అనంటే ఈ సమస్యల నుంచి అంటే అసలు దారేంటమ్మా, దారేంటమ్మా అని చెప్పేసేసి మీరు చాలా సందర్భాల్లో బాధపడి విసిగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. ఆ దారి వచ్చేటప్పటికి ఈ దారేనండి. ఏ మనిషి అంటే దైవం మనుష్య రూపేణ అని చెప్పేసేసి అంటారు. దైవం ఎప్పుడు దైవం రూపంలో రాదు.
ఎవరో ఒకరి రూపంలో అంటే మనిషి రూపంలో అవ్వచ్చు, ఇట్లా మనకు తెలిసిన వాళ్ళ రూపంలో ఏదో ఒక రూపంలో ఆ దైవం అనేది మనకిలాంటి సంకేతాలు తెలియజేస్తుందండి. కారణం లేకుండా ఎవరి నోటి వెంట ఏది కూడా రాదు. కాబట్టి తేలికగా తీసుకోకుండా మీ కులదేవతను తెలుసుకొని చక్కగా మీరు పూజలు చేసుకోవటం వల్ల మీ సమస్యలన్నీ తగ్గిపోతాయి. అర్థమైంది కదా తులారాశి వారికి ఏం జరగబోతుంది ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేయటం వలన నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియోస్ మీ నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి.